మిత్రులందరికీ నమస్కారం. ప్రకృతి దయచేసిన అద్భుతమైన మొక్క అంకుడు చెట్టు. ఇది అంకుడు, పాల కొడిసపాల, తెడ్లపాల అనే పేర్లతో దీన్ని పిలుస్తూ ఉంటారు మిత్రులారా. మరి ఇది మానవాళికి ఎంతో అద్భుతంగా మనకు ఉపయోగకరం. దీంట్లో ఎన్నో ఔషధ గుణాలు ఉన్నాయి. మరి అప్పటికప్పుడే మనకు పండ్లకు సంబంధించిన ఏదైనా సిగురువాపు కానీ, పంటికి సంబంధించిన ఇన్ఫెక్షన్ కానీ, ఉప్పళ్ళు కానీ ఏదైనా ఉండి మనకు విపరీతంగా నొప్పి వచ్చినప్పుడు దీని ఒక్క ఆకు మనం నమిలితే వితిన్ ఒక 5 సెకండ్లలోనే మనకు నొప్పి తగ్గిపోతుంది. అంత అద్భుతమైన మొక్క ఇది. అదేవిధంగా దీని ఆకు కూడా అద్భుతంగా పనిచేస్తుంది. ఎవరికైనా కానీ సోరియాసిస్ ఉన్నప్పుడు మరి ఎన్నో మందులు వాడి మరి తగ్గని పక్షంలో ఈ యొక్క ఆకుని మనం సేకరించుకొని చిన్న కత్తెర బట్టి ఈ ఆకులని చిన్న చిన్న ముక్కలుగా వేసుకొని కొబ్బరి నూనెలో ఒక 1/2 కేజీ కానీ, ఒక 1/4 కేజీ కానీ నూనెలో ఈ యొక్క ఆకు మునిగిపోయేంత వరకు ఆ నూనె పోసి ఒక 20 డేస్ లేదా ఒక 25 డేస్ మనము ఎండలో పెట్టినట్లయితే ఈ ఆకులో ఉన్న ఔషధం అంతా నూనెలోకి చేరుకొని ఆ నూనె కూడా కలర్ చేంజ్ అవుతుంది, నీలి కలర్ అవుతుంది. ఆ నీలి కలర్ అయిన ఆ యొక్క నూనెను మనం పైన అప్లై చేసినట్లయితే, ఎక్కడైతే సోరియాసిస్ ఉందో అక్కడ అప్లై చేసినట్లయితే ఖచ్చితంగా సోరియాసిస్ తగ్గుతుంది. అంతేకాదు అదే నూనెని మనం లోనికి మనం పొద్దున సాయంత్రం ఒక్కొక్క చెరితే వాడినట్లయితే అద్భుతమైన రిజల్ట్ ఉంటుంది మిత్రులారా. అదేవిధంగా ఇది మరి మూల వ్యాధిని కూడా తగ్గిస్తుంది. రక్తం పడే మూల వ్యాధి, అర్షమూలని తగ్గిస్తుంది. అంత అద్భుతమైన మొక్క. దీని యొక్క చూర్ణము మనము ఒక 5 గ్రామ్ పొద్దున సాయంత్రం మనము పాలల్లో కానీ నీళ్ళల్లో కానీ మనం వాడినట్లయితే అద్భుతంగా ఆ యొక్క ఫైల్స్ నుంచి మనకు విముక్తి చేయగలుగుతుంది. అదేవిధంగా ఇది తెడ్లపాల చెట్టు అని ఎందుకంటారంటే మిత్రులారా, పూర్వకాలంలో దీని యొక్క మ్రానుతోని మరి తెడ్లు తయారేసేవారు. ఆ తెడ్డు మనం పప్పు రుద్దుకొని మనం లోనికి దీని గంధం పోయినప్పుడల్లా మనకు మంచి ఆరోగ్యం ఇచ్చేది, ఆకలిని పెంచుతుంది. అదేవిధంగా పూర్వకాలంలో మరి ఎంతో భయంకరమైన కుష్టి వ్యాధిని నిర్మూలించేందుకు ఈ యొక్క మ్రానుని, ఈ యొక్క ఆకుని వాడేవారు మన పూర్వీకులు. అంతేకాదు మిత్రులారా, మరి దీనికి కాయలు అవుతాయి. నా చేతిలో కనబడుతుంది కదా కాయలు, అద్భుతంగా ఉంటాయి. కాయలు 2 ఇట్లా అంటుకొని ఉంటాయి మిత్రులారా. చూడండి, ఈ కాయలు ఈ విధంగా ఉంటాయి. ఈ కాయలను చూసి మనము చెట్టుని ఏర్పట్టేయచ్చు. ఇది పాలకొడస అని ఇలా ఉంటాయి. ఈ కాయల్లోని ఇత్తనాలు ఉంటాయి మిత్రులారా, సన్న విత్తనాలు ఉంటాయి. ఈ విత్తనాలు కూడా అద్భుతంగా పనిచేస్తాయి. మగవారికి సెక్స్ సామర్థ్యాన్ని పెంచుతుంది. ఈ యొక్క విత్తనాల చూర్ణాన్ని మనము మంచిగా తగిరేసుకొని పొద్దున సాయంత్రం మనము పటిక బెల్లంతో మనం వాడినట్లయితే పాలల్లో అద్భుతంగా సెక్స్ సామర్థ్యాన్ని పెంచుతాయి. అంత అద్భుతమైన మొక్క. అదేవిధంగా ఈ చెట్టుకు మనం ఇట్లా ఆకు తీస్తే పాలు వస్తాయి మిత్రుల, ఇట్లా పాలు వస్తాయి తెల్లగా. ఈ పాలు కూడా మనకు ఎక్కడైనా గాయమైతే, గొడ్డలి కాడు కానీ, చాకుది కానీ ఏదైనా గాయమైనప్పుడు ఈ పాలు పెడితే అద్భుతంగా వెంటనే తగ్గిపోతాయి. గాయం తొందరగా తగ్గిపోయే అవకాశం ఉన్నది. అదేవిధంగా ఇంకా ఈ యొక్క పాలతోని ఒక అద్భుతంగా చిన్నప్పుడు మేము అరణ్యంలో పోతుంటే పశువులతోని మాకు జున్ను తినాలనిపించినప్పుడు ఆ యొక్క ఆవు పాలు కానీ, మేక పాలు కానీ ఈ మోతక డొప్పలో పట్టుకొని ఈ పాలు అందులో వేస్తే పాలు విరిగిపోయి జున్నులా తయారయ్యేది. ఆ జున్ను తింటే ఎంతో అద్భుతంగా సేమ్ జున్ను తిన్నట్లనే ఫీలింగ్ వస్తుండే. అంత అద్భుతంగా ఈ పాలు పనిచేస్తాయి మిత్రులారా. మరి ఈ యొక్క పాలకొడ చెట్టు గురించి ఇంకా మీరు అనేకంగా తెలుసుకోండి. ఇంకా ఇందులో అనేకమైన ఔషధ గుణాలు ఉన్నాయి. కాబట్టి మరి ఈ యొక్క వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని ఫాలో అవ్వండి. మీ మూలిక వైద్యుడు మీ డేవిడ్ రాజ్ ఆర్మూర్.